హలో నమస్తే నేను అశోక్ వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటి 11 స్థానాలకు పడిపోయింది 40% ఓట్ బ్యాంక్ ఉంది జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు కొత్తగా నేతలు ఎవరైనా వస్తారంటే అది లేదు ఉన్న నేతలే పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు టీడీపీ జనసేనలో చేరుతున్నారు అక్కడ చేరినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా మనందరికీ తెలుసు కనీసం ప్రస్తావన లేదు వాళ్ళకి ఐడెంటిటీ లేదు వాళ్ళకి సంబంధించి రాజకీయం చేయడానికి తదుపరి అడుగులు ఎలా వేయాలనేటువంటి ఒక సందిగ్ధంలో పడిపోయారు వీళ్ళందరూ కూడా ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడు మాదిరిగా వైసీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి నేతలందరూ కూడా ఉన్నారు ప్రస్తుతానికి కూటమి పార్టీల్లో జరుగుతున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే మరి ఇప్పుడు వైసీపీ సంగతి ఏంటి వైసీపీలోకి ఎవరైనా చేరికలు జరుగుతాయా వస్తాయా లేదా అని చూస్తే మాత్రము రాబోయే రోజులన్నీ కూడా వైసీపీకి ఒక మంచి రోజులుగానే చెప్పాలి ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేతలకు సంబంధించిన పనితీరు కావచ్చు లేదంటే కూటమి 3 పార్టీలకు సంబంధించినటువంటి కొట్లాటలు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతూ ఉన్నాయి ఇటీవల వైసీపీ నుంచి చాలామంది కీలక నేతలు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన వ్యక్తులుగా ఉన్నటువంటి చాలామంది నేతలందరూ కూడా వైసీపీని వదిలేసి వెళ్ళిపోయారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను ఇలా చాలామంది నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఇక అసలు జగన్మోహన్ రెడ్డి లెగవడు అనే స్థాయిలో కూడా అందరూ కూడా ఆలోచించుకుంటూ వచ్చారు కానీ ఆయన ఎక్కడా కూడా నిరాశపడలేదు నిస్పృహపడలేదు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు వచ్చేటువంటి జనాలను చూస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నా కూడా ఒక విధంగా కూటమిలో భయం కలుగుతుంది ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే వైసీపీలోకి మళ్ళీ వలసలు మొదలు కాబోతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించి జేసీ కుటుంబానికి పెద్ద ఎత్తున ఒక క్రేజ్ ఉంటుంది జేసీ కుటుంబానికి సంబంధించి అనంతపురం జిల్లా మొత్తం కూడా వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ ఐడెంటిటీని మార్క్ చేస్తూ అక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన గెలిపోవటమును కూడా డిసైడ్ చేయగలిగినటువంటి ఫ్యాక్టర్ అలాంటి జేసీ కుటుంబానికి సంబంధించిన ఒక కీలక వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నాడంటూ కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలు జరుగుతుంది దీనికి సంబంధించి నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే మాత్రము ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్ కట్గా మాట్లాడుతూ వచ్చారు మేము 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరాలనుకున్నాము అప్పుడు కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదు కొంతమంది వ్యక్తుల వల్ల మేము వైసీపీలోకి చేరలేకపోయామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఇన్ఫాక్ట్ ఆయన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతూ వచ్చారు అయితే ఆ తర్వాత 2019 ఎన్నికలు మనం చూస్తూ వచ్చాము అక్కడ పెద్దారెడ్డికి అలాగే ప్రభాకర్ రెడ్డికి మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు కావచ్చు ఎన్నికలు కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పెద్దారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీ చేస్తే ఇక్కడ టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కూడా పోటీ చేస్తూ వచ్చారు అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి ఓడిపోయారు ఇక్కడ టీడీపీ విజయం సాధించుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలోకి ఎలా వస్తారు వాళ్ళ కుటుంబం అంతా కూడా టీడీపీలో ఉంది జేసీ పవన్ రెడ్డి వైసీపీలోకి ఎలా వస్తారని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతున్నారు జేసీ పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి సన్నిహితులు వాళ్ళందరూ కూడా స్నేహితులుగా ఉంటూ వచ్చారు చాలాసార్లు జేసీ పవన్ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాన్ని కూడా కొన్నిసార్లు విమర్శించాడు కొన్నిసార్లు సమర్థించాడు ఇలా వివిధ రకాలుగా కూడా ఆయన అన్ని రాజకీయ అంశాలకు కూడా మాట్లాడుతూ వచ్చారు ఒక విధంగా ఆయన వ్యక్తిగతంగా స్ట్రైట్ పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ కూడా కేంద్ర రాజకీయాలకు సంబంధించి అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలామంది అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో కూడా మంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి జేసీ పవన్ ఇలాంటి జేసీ పవన్ మళ్ళీ అనంతపురం నుంచి వైసీపీలో చేరతారు ఆయన అనంతపురం ఎంపీగా పోటీ చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి ఒక విధంగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక లిస్టు కూడా బయటకు వస్తూ వచ్చింది వైసీపీ నుంచి ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి ఎంపీలకు సంబంధించిన లిస్ట్ ఇది అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఆ లిస్టులో కూడా అనంతపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ రెడ్డి అంటూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది నిజమైనా కాకపోయినా పక్కన పెట్టేస్తే మాత్రము సోషల్ మీడియా మాత్రము దీంట్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆ చర్చకి ఊతనిచ్చేలా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా నిజం అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నారు జేసీ పవన్ రెడ్డి ఒకవేళ వైసీపీలో చేరితే మాత్రం అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశమే ఉంటుంది ఎందుకంటే ఆయన దేశ రాజకీయాలకు సంబంధించి ఆయన చేసేటువంటి చిత్రత కావచ్చు ఆయనకు ఉన్నటువంటి చాణక్యం కావచ్చు కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు ఇవన్నీ కూడా జేసీ పవన్కి అడ్వాంటేజ్గా మారితే జేసీ లాంటి వ్యక్తి అలాగే జేసీ కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఒకవేళ వైసీపీలో చేరితే మాత్రము అనంతపురం మొత్తం కూడా మళ్ళీ వైసీపీ హవా నడిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే జేసీ కుటుంబం ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్లో ఉంటూ వచ్చింది అంటే టీడీపీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004లో కావచ్చు 2009లో కావచ్చు వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉంటూ వచ్చారు మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి పనిచేస్తూ వచ్చారు అప్పట్లో ఆయన చాలా సంస్కరణలు కూడా చేసుకుంటూ వచ్చారు రాజశేఖర రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబము రాజశేఖర రెడ్డి ఒక విధంగా రాజకీయంగా ప్రోత్సాహం ఇచ్చారని చెప్పేసి కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉంటారు సో అలాంటి తనయుడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నటువంటి వైసీపీలో చేరటంలో తప్పు లేదంటూ కూడా కొంతమంది జేసీ అభిమానులు కూడా చెప్తున్నారు సో ఈ
అంశాలన్నీ కూడా సోషల్ మీడియా వరకు చర్చనీయాంశం అయినప్పటికీ కూడా నిజంగానే అలాంటి అంశాలు రాబోయే రోజుల్లో జరుగుతాయా, జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మార్పులు చేర్పులు రాబోయే రోజుల్లో వైసీపీలో గట్టిగా జరగబోతూ ఉన్నాయి. టీడీపీ పార్టీ జనసేన పార్టీలో చేరడం కంటే వైసీపీలో ఉంటే కనీసం సీట్ వస్తుంది, వైసీపీలో ఉంటే కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగలం అనేటువంటి నమ్మకంలో ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. అందుకోసమే పార్టీ మారాలనుకున్నా, పార్టీలు మారే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరు కూడా వైసీపీ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా లేరనేది కూడా తెలుస్తుంది. అలాంటి కట్టుదిట్టమైనటువంటి అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడనేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో మరి చూడాలి, పవన్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరతాడా లేడా, లేదంటే ఇది సోషల్ మీడియా వరకు చర్చగానే మారిపోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.